ఏపీ సర్కార్ మరో 5,000 కోట్లు మంగళవారం అప్పు. ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన చంద్రబాబు సర్కార్ అప్పుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న కూటమి ప్రభుత్వం. టీడీపీ సీనియర్ నేత వాసుదేవయ్యపై సత్యవేడ ఎమ్మెల్యే కొడుకు దాడి. చేయి చేసుకున్న జెడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్. నారాయణవనం పంచాయతీ ఆఫీసులో పెన్షన్ల పంపిణీలో గొడవ. బాపట్ల జిల్లా రేపల్లెలో పోలీసుల ఓవర్ యాక్షన్. వైఎస్ఆర్సీపీ దళిత నేతపై దౌర్జన్యం. ఏడాదికి 100 కోట్లు దోచేశారు. పోలవరం జనసేన ఎమ్మెల్యేపై దేవినేని ఉమా ఆరోపణ. వైరల్ అవుతోన్న ఫోన్ సంభాషణ. అన్నదాత పథకానికి చంద్రబాబు కోతలు. 5,000 మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటన. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. నేడు ఏఐసీసీ కాన్క్లేవ్ లో పాల్గొననున్న రేవంత్. చట్టం రాజ్యాంగంపై ప్రసంగం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని వైఎస్ఆర్సీపీ నేతల పిలుపు. వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి దాతృత్వం. రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం కంప్యూటర్ విరాళం. సంగారెడ్డి జిల్లాలో కొనసాగిన 2వ రోజు జనహిత పాదయాత్ర. సంగుపల్లి నుంచి జోగిపేట వరకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర. పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. ముసలమ్మ ఆలయంలో పూజలు. మోదీ ఏం చదువుకున్నారో తెలియదన్న మహేష్ గౌడ్. కులాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని పాలిస్తున్నాడంటూ విమర్శలు. హైదరాబాద్ లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం. అమాయకుల నుంచి 3 కోట్లు వసూలు చేసిన 4 అరెస్ట్. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లోని బూరుగుడ గిరిజన కళాశాలలో వింత నిబంధన. రక్తహీనత సాకుతో 2 విద్యార్థులకు టీసీలు ఇస్తామన్న ప్రిన్సిపల్. విజయవాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కలెక్టర్ లక్ష్మీ షా తనిఖీలు. ఆటో మ్యూటేషన్ పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా నిర్వహించామని వెల్లడి. భద్రాద్రి జిల్లాలో వ్యవసాయ పంటలను పరిశీలించిన ఆర్టీఐ కమిషనర్. గుండుగులపల్లిలో మంత్రి తుమ్మల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన అయోధ్యారెడ్డి. రానున్న రోజుల్లో గోదావరి జలాలతో లక్నవరం సరస్సును నింపుతాం. రైతులకు 2 పంటలకు పుష్కలంగా నీరు అందిస్తామన్న మంత్రి సీతక్క. శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్లకు వైభవంగా ఉయ్యాల సేవ. మూలమూర్తులకు ప్రత్యేక పూజలు. తరించిన భక్తజనం. ప్రజ్వల్ రేవన్నకు నేడు శిక్ష ఖరారు చేయనున్న కోర్టు. రేప్ కేసులో దోషిగా తేలిన దేవగౌడ మనవడు. ప్రజ్వల్ను దోషిగా తేల్చిన కర్ణాటక ప్రజా ప్రతినిధుల కోర్టు. నేడు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన. 2,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. బీహార్లో 65 లక్షల ఓటర్లు మిస్సింగ్. ఈసీ చేపట్టిన ఓటర్ల సమగ్ర సవరణలో వెల్లడి. తమిళనాడులోని ట్రిచిలో వైభవంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు. ఉరియార్ కమలపల్లి నాచియార్ ఆలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు. నవంబర్ 18 నుంచి 20 వరకు బెంగళూరు టెక్ సమ్మిట్ 2025. ఢిల్లీలో ఘనంగా జరిగిన సన్నాహక సమావేశం. హాజరైన టెక్ దిగ్గజాలు. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో ఒకటైన విజయ్ మాల్యా, లలిత్ మోదీ. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ తో కలిసి ఫోటోలకు ఫోజులు. ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో దెబ్బ కొట్టి దెబ్బతిన్న ఇంగ్లాండ్. గొప్పగా పుంజుకున్న భారత్. తొలి ఇన్నింగ్స్ లో 224, రెండవ ఇన్నింగ్స్ లో 75 పరుగులు.